ఇంద్రజిత్తు శిరస్సుని ఖండించింది. మరణించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు మృతదేహాన్ని చూశాడు రావణుడు. మహారథి ఇంద్రజిత్తు, దేవేంద్రుడిని జయించిన వాడివి, లక్ష్మణుని చేతులు ఎలా ఉరికిపోయావయ్యా? ఏడ్చి ఏడ్చి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. కనుబొమ్మలు ముడివేశాడు. గట్టిగా అరిచాడు. ఇక ఆ తర్వాత కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ సీతను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ కళ్ళను చూసి రావణుని సమీపించలేకపోయారు సేవకులు. వెలుగుతున్న దీపం నుంచి మండుతున్న నూనె బొట్టు రాలినట్టుగా రావణుడి కళ్ళ నుంచి కన్నీటి బొట్టు మండుతూ రాలిపడ్డాయి. పళ్ళు పట్టామని కొరికాడు. ఆ చప్పుడు పెద్ద పెద్ద రంపాలతో కొండలను కోస్తున్నట్టుగా అనిపించింది. ఇంద్రజిత్తు మాయా సీతను సంహరించాడు. నేను నిజమైన సీతను సంహరిస్తాను, రాముణ్ణి కన్నీటి సంద్రంలో ముంచేస్తాను. ఇలా అంటూనే కత్తిని తీసుకుని చెరా అశోకవనానికి చేరుకున్నాడు. మంత్రి సామంతులు వద్దన్నా వినలేదు. పెద్ద పెద్ద అడుగులతో సీతను సమీపించాడు. ఆమెను కోపంగా చూశాడు. నేటితో నీ కథ సరి అన్నాడు రావణుడు. అంతలోకి సుపార్షుడు ముందుకు వచ్చాడు. రావణుడితో ఇలా అన్నాడు, మహారాజా, వేదాలు చదివిన వాడివి, వీరాది వీరుడివి, కుబేరుడికి తమ్ముడివి, రాక్షస చక్రవర్తివి, ఇలా అధర్మాన్ని పూనుకొని ఒక ఆడదాన్ని చంపుతావా? ఆలోచించు. నీ కోపం సీత మీద కాదు, వెళ్లి ఆ రాముడి మీద చూపించు, అతన్ని సంహరించు. ఈ రోజు కృష్ణ చతుర్దశి, యుద్ధానికి బయలుదేరు. రేపు అమావాస్య, జయం నీదే. ఇలాగే ఈ కత్తిని పట్టుకొని రథాన్ని అధిరోహించు, రాముని సంహరించరా. అప్పుడు ఈ సీత నీ చెక్కు చేతుల్లో ఉంటుంది. నా మాట విను అన్నాడు. ఏం ఆలోచించాడో తెలియదు గానీ సుపార్షుని మాటలు విన్నాడు. రావణుడు వెను తిరిగాడు. తిన్నగా సభ భవనానికి చేరుకున్నాడు. సింహాసనం మీద కూర్చొని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఎదురుగా చూశాడు. 3 బడముఖ్యులు కనిపించారు. అంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది రావణుడికి. వెళ్ళండి, చిత్ర గమనాలతో యుద్ధానికి వెళ్లిరండి, ఆ నర వానరుల సమూహాన్ని మట్టు పెట్టిరండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. రాజాజ్ఞత మూలబలం కదిలింది. రకరకాల ఆయుధాలతో వానరులను ఎదుర్కొంది. సూర్యోదయం అవుతుండగానే యుద్ధం ప్రారంభమైంది. కొండల్లాంటి రాక్షసులు కత్తులతో అంతం చేశారు. వందల వేలాది వానరులు ప్రాణాలు కోల్పోతుంటే చూశాడు రాముడు. అప్పుడు కోదండం అందుకున్నాడు రాముడు. రాక్షస సేనలోకి చొచ్చుకుపోయాడు. ఇట్టే బాణాలను రగిలించాడు. రాముడిని అదుపు చేయలేకపోవడం మూలబలం వల్ల కాలేదు. రాక్షస రథికుల్ని గడగడలాడిస్తూ భయంకరంగా కనిపించాడు రాముడు. పెనుగాలిలాగా పేటరేగిపోయాడు. గంధర్వాస్త్రం ప్రయోగించాడు రాముడు. దాని ప్రభావంతో తనకి దగ్గరలోనే ఉన్న రాముడిని చూడలేకపోయారు రాక్షసులు. అదిగో రాముడంటే ఇదిగో రాముడంటూ రాక్షస సేనను భ్రమలో పడేశాడు. ఆ భ్రమలో తమని తామే కొట్టుకుంటూ ఉన్నారు రాక్షసులు. తమని తామే నరుక్కున్నారు. పక్కవాడిని ప్రతివాడు రాముడు అంటూ భయపడ్డారు. రణరంగమంతా రామమయంగా కనిపించింది రాక్షసులకి. ఎటు చూస్తే అటు రాముడు వందలు వేలాదిగా కనిపించాడు. వారికి తేరి చూస్తే ఒక్కడిగానే ఉన్నాడు. చక్రం తిప్పుతున్నట్టుగా రాముడు చేతిలో ఉన్న ధనుసు తిరుగుతూ ఉంది. బాణాలను వేస్తూనే ఉన్నాడు. 7 గడియల్లో 7,29,00,000 రథాలని, 13,12,20,000 ఏనుగుల్ని, రౌతులు సహా 10,20,00,000 గుర్రాలని, 145,80,00,000 10 బలవంతుల్ని కూల్చి పారేశాడు రాముడు. చావగా మిగిలిన రాక్షసుల్ని రాముణ్ణి చూసి భయపడి లంకలోకి పారిపోయారు. చూసారది దేవతలు మునులు రాముణ్ణి వేణోల్లో పొగిడారు. అది చూసిన హనుమంతుడు, వామ్మో, మిత్రుడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో అని బిత్తరిపోయాడు. హనుమంతుడు ఒక్కడే కాదు, సుగ్రీవుడు, జాంబవంతుడు, లక్ష్మణుడు అందరూ రాముడు యుద్ధాన్ని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. సుగ్రీవుడితో సహా అందరితోనూ రాముడు ఇలా అన్నాడు, ఇంతటి అస్త్రబలం నా దగ్గర తర్వాత పరమశివుడి దగ్గర మాత్రమే ఉన్నది. కోట్లాది రాక్షసుల్ని రాముడు ఒకటే సంహరించాడని తెలుసుకున్నారు రాక్షస స్త్రీలు. గుంపులు గుంపులుగా చేరి నెత్తి నోరు కొట్టుకున్నారు. చుప్పనాతి శూర్పణఖ అంటూ తిట్టుకున్నారు. ఆ ముష్టిది రాముడిని ప్రేమించడం ఏమిటి, అతన్ని మోహించడం ఏమిటి, రాముడు కావాల్సి వచ్చాడా దానికి? దానివల్ల ఇప్పుడు లంక నాశనం అవుతుంది. రావణ యుద్ధానికి ఆ ముసలి శూర్పణఖే దీనికి ముఖ్య కారణం. వరాలున్నాయని విర్రబెక్కుతున్నాడు రావణుడు. ఆ వరాలు రావణ ముందు దేనికి పనికిరావని తెలుసుకోలేకపోతున్నాడు. రాక్షసుల్ని నాశనం చేస్తే ఓ చిన్నది పుడుతుందని ఏనాడో శివుడు చెప్పాడమ్మా. ఆ చిన్నదే సీతమ్మ ఉంటుంది. ఈ సీతమ్మ రావణుడితో సహా రాక్షసులందరినీ పొట్టన పెట్టుకుంటుంది. ఇలా మాట్లాడుకుంటూ రాక్షస స్త్రీలు భయభ్రాంతులకు గురయ్యారు. దీనంగా రాగాలు చేస్తూ ఉన్నారు. ఆ ఏడుపులను విన్నాడు రావణుడు. పెదవులు కొరికాడు. సైన్యంతో సహా సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు రావణుడు. వాళ్ళ రావణుని చంపేస్తాను. వాళ్ళ రక్తంతో కుంభకర్ణుడికి మరియు నా బంధువులను తృప్తిపరుస్తాను. వెళ్ళండి, వెళ్ళిన రథాన్ని సిద్ధం చేయండి. అలాగే ఇంటింటా మిగిలిన రాక్షస వీరుల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నానని చెప్పండి. చెప్పి వారిని యుద్ధానికి సిద్ధం చేయండి అని సేనవులను ఆదేశించాడు రావణుడు. రాజాజ్ఞ ప్రకారం సేనలు సిద్ధమయ్యాయి. వీళ్ళు తిరిగి సైన్యాన్ని సమకూర్చారు సేవకులు. 8 గుర్రాలు పూరించిన మహారథాన్ని తీసుకుని వచ్చాడు సారథి. ఆ రథాన్ని అధిరోహించాడు రావణుడు. భూమి ఆకాశం దద్దరిల్లిపోయేట్టుగా గట్టిగా అరిచాడు. గుర్రాలను గాలిలాగా పరిగెత్తించాడు. రామ లక్ష్మణుడు నిలిచిన ఉత్తర ద్వారం వైపుగా వెళ్ళింది రథం. రావణుని రథం పరుగులు తీస్తుంటే సూర్యుడు మసకబారిపోయాడు. చీకట్లు కమ్మాయి. భూకంపం పుట్టింది. మేఘం రథాన్ని వర్షించింది. పరుగు తీస్తున్న గుర్రాల కాళ్ళు తడబడ్డాయి. పడిపోవాల్సింది. నిలదొక్కుని పరిగెత్తాయి. ధ్వజం మీద పెద్ద గద్ద వాలింది. నక్కలు ఊలలు వేశాయి. మబ్బు లేని పిడుగులు పడ్డాయి. అశుభంగా కాకులు గద్దలు చిత్రంగా అరిచాయి. యుద్ధానికి వస్తున్న రాక్షసుల కేకులు అరుపులు విన్నారు వానరులు. వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. 2 సేనలు కలబడ్డాయి. సంకుల సమరం సాగింది. శరవర్షం కురిపించాడు రావణుడు. ఆ శరానికి చాలా మంది చనిపోయారు. ఎంతో కోపంగా ఉన్న రావణుడు రథాన్ని రణరంగమంతా తిప్పాడు. వానరులను కొట్టి కొట్టి రాముణ్ణి ఢీకొనేందుకు అటుగా పరుగు తీశాడు. పారిపోతున్న వానరులను చూశాడు సుగ్రీవుడు. వాళ్ళకి ధైర్యం చెప్పి పెద్ద పెద్ద రాళ్లను పట్టుకుని రాక్షస సేనలోకి చొచ్చుకుపోయాడు. దొరికిన రాక్షసుని విరిచి చంపేశాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు. ఇది అంతా ఏనుగు మీద కూర్చొని ఉన్న విరూపాక్షుడు చూశాడు. కోపంతో ఉగ్రుడయ్యాడు. ఏనుగును వానరుల మీదుగా తీసుకుని వెళ్ళాడు. అది చూసిన సుగ్రీవుడు గట్టిగా విరూపాక్షుని ముఖం మీద ఒక పిడుగుద్దు వేశాడు. వజ్రాయుధ దెబ్బలా తగిలింది. ఆ దెబ్బగా కింద పడి చనిపోయాడు విరూపాక్షుడు. ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ రాక్షసేన వానరసేన రెండు ఎండాకాలంలోని చెరువుల్లాగా తరిగిపోతూ వచ్చాయి. రాక్షసేన తరిగిపోవడంతో విరూపాక్షుడు చనిపోవడంతో రావణుడి కోపానికి ఆర్జం పోసినట్టయింది. మహోదరుణ్ణి కేకేశాడు రావణుడు. మహోదర, నేను గెలవాలి, నన్ను గెలిపించే బాధ్యత నీదే. వీరుడు నువ్వు, నీ పరాక్రమం చూపించు, శత్రుసేనను లేకుండా చేయి అన్నాడు రావణుడు. తప్పకుండా మహారాజా అన్నాడు మహోదరుడు. శత్రుసేన మీదకు ఉరికాడు. వానరులను చావు దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బకు వానరులో తోకలు ముడిచారు. ఎటు పడితే అటు పరిగెత్తారు. పరిగెత్తి సుగ్రీవుని చేరుకున్నారు. వెంటనే మహోదరుని ఢీకున్నాడు సుగ్రీవుడు. కత్తి డాలు అందుకున్నాడు మహోదరుడు. అలాగే సుగ్రీవుడు కూడా ఇక తన శస్త్ర సామర్థ్యం చూపించాడు. సుగ్రీవుడు మహోదరుడి మీద కత్తివేటు వేశాడు. డాలులోకి చచ్చిపోయింది ఆ కత్తి. మహోదరుడు కత్తి కింద పడిపోయింది. అది తీసుకుందాం అనుకునే లోపు మహోదరుడిని చంపివేశాడు సుగ్రీవుడు. మహోదరుడి మీద కాలు పెట్టి సింహగర్జన చేశాడు. చూశాడు ఇది రాముడు. సంతోషించాడు. వీళ్ల చావులు చూసిన రావణుడు రోషంతో రగిలిపోయాడు. ఉగ్రుడైపోయాడు. రామలక్ష్మణులను సంహరించనిదే నిద్రపోకూడదు అనుకున్నాడు. రామునికి గురి చూశాడు. ముందుగా వానర సైన్యం మీద దారుణమైన తాపశాస్త్రాన్ని ప్రయోగించాడు. మంటలా వ్యాపించింది. అది సైన్యాన్ని చుట్టుముట్టింది. బ్రహ్మ స్వయంగా రూపొందించిన అస్త్రం తామశాస్త్రం. దానిని అడ్డుకోగలడం అసాధ్యం. తమశాస్త్రంతో కాలిపోతున్న వానరులను చూశాడు రాముడు. ధనస్సు ఎత్తి పట్టుకున్నాడు. పిడుగులను ఉరిమినట్టుగా అల్లెతాడని మోగించాడు. ఆ మోతకి వందలు వేలాది కొద్ది రాక్షసులు ప్రాణాలు కోల్పోయారు. రామ లక్ష్మణులకు సూర్యచంద్రుల మధ్యలో నుంచున్న రాహులా కనిపించాడు రావణుడు. రావణులిద్దరూ ఒకరి మీద ఒకరు రకరకాల బాణాలు ప్రయోగించుకున్నారు. చాలాసేపు చిత్రంగా వాళ్ళ వీర్యం చూపించుకున్నారు. ప్రళయ కాల యమునుల యుద్ధం చేశారు. రావణ బాణాలతో ఆకాశమంతా నిండిపోయింది. రాముడి మీద 2 బాణాలు నాటించాడు రావణుడు. వాటిని లెక్క చేయలేదు రాముడు. మంత్రం జపించి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది రావణుని గుండెను చీల్చేస్తుందనుకున్నాడు. చీల్చలేదు సరికదా, అతనికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోయింది. వెంటనే పరమాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు. దానికి ధీటుగా అసురాస్త్రాన్ని ప్రయోగించాడు రావణుడు. అసురాస్త్రం లెక్కకు మిక్కిలిగా బాణాలను ప్రయోగించబడింది. వందలు వేలాదిగా బాణాలు వస్తున్నాయి రాముడు వైపుగా. అది చూసి అగ్నిహోత్రంలా విజృంభించాడు రాముడు. అగ్ని అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ఆకాశంలోని అసురాస్త్రాన్ని మొత్తాన్ని తగలబెట్టేసింది. చూసారది సుగ్రీవ వానర వీరులు ఆనందంగా గెంతులేశారు. అసురాస్త్రం వ్యర్థం కావడంతో కోపోద్రిక్తుడయ్యాడు రావణుడు. మయుడు రూపొందించి తనకిచ్చిన మరో రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం భయంకరమైన చూడాలను, గదలను, కత్తులను, పాశాలను కురిపించింది. దానిని నిలువరించేందుకు రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. రావణుని రౌద్రాస్త్రాన్ని మటుమాయం చేశాడు. వెంటనే శౌర్యాస్త్రం ప్రయోగించాడు రావణుడు. ఆ అస్త్రం నుంచి రకరకాల చక్రాయుధాలు పుట్టుకొచ్చాయి. నలుదిక్కుల పరుగులు తీశాయి. అడ్డుకున్నాడు వాటిని రాముడు. దివ్యమైన బాణాలను ప్రయోగించి శౌర్యాస్త్రాన్ని నాశనం చేశాడు రాముడు. గమనించాడది రావణుడు. 10 బాణాలను గట్టిగా ప్రయోగించి రాముడి మీద నాటించాడు. వాటికి ఏమాత్రం చలించలేదు రాముడు. కోపంతో బాణం మీద బాణం ప్రయోగించి రాముడి శరీరాన్ని చిల్లులు చేశాడు. ఆ తర్వాత ఇంకా చాలా అస్త్రాలు ప్రయోగించారు. ఆ అస్త్రాలు ఏమేమి అస్త్రాలో మరో ఎపిసోడ్ లో చెప్తాను. దీనికి మీరు చేయాల్సింది, మీరు మాకిచ్చే ఒక చిన్న ఎంకరేజ్మెంట్. లైక్ అండ్ కామెంట్ చేసేయండి. మీకు ఇష్టమైన వారికి షేర్ చేసేయండి. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.